స్తుతిస్తున్నాం. హల్లెలూయా. చక్కని కీర్తనతో చదివి సహకరించిన సిస్టర్ బట్టి దేవుని కనపరుస్తా ఉన్నాను. మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాటలు పాడుతూ దేవుని కనపడతాం. మరి పాడడానికి ఆశతో ఆనందంతో అందరూ ఉన్నారని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. నా ఆశ కాదు, మనందరి ఆశ కదా. దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు కలిగి దేవుని స్తుతిద్దాం. మరి గడిచిన దినాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు అన్ని విధాలుగా మనకు కృప చూపిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడు అయి ఉన్నాడు కనుక దేవునికి మహిమ కలుగును కనుక అందరికి వచ్చినట్టు పాట ఆకాశవాసులారా యెహోవాను స్తుతించడానికి పాట పాడి దేవుని కనపరుద్దాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఆకాశవాసులారా స్తుతించుడి. వృద్ధులు బాలురు భూజనులారా అందరూ యెహోవాను స్తుతించుడి. అందరం స్తుతించాలి. ఇక్కడ అందరం బాలురు, యవనస్తులు, వృద్ధులు అందరూ ఉన్నాం కదా. ఎంత సంతోషకరం. దేవుడి ఇచ్చిన ఆశీర్వాదంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు దేవుని స్తుతించి కనపడతాం. మరో పాట పాడి దేవుని గొప్ప చేద్దాం. అందరికి వచ్చినట్టు పాట సుమధుర స్వరంలో తన పాట పాడి దేవుని కనపడతాం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో
పాడి దేవుని గణపరుద్దాం. ప్రేమించదని అధికముగా పాట పాడి దేవుని గణపరిచే స్తుతిద్దాం. హల్లెలూయా. అందరు చక్కగా పాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో ఆనందంతో. మరి ఆయన గొప్పతనాన్ని కనపరుస్తూ ఉండగా దేవుడు నిజంగా మహిమనంద వాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమించదని అధికముగా అందరికి వచ్చిన పాట కనుక అందరం అదే సంతోషంతో మరి ఆయన యెహోవా రాఫా స్వస్థపరిచిన దేవుడు, ఎల్రోయ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, ఎబెనేజరే ప్రతి అవసరత తీరుస్తున్న దేవుడు మన యేసు ప్రభు కనుక మరి ఆయన చేతి ఉపకారములు మేలు పొందుకున్న వారముగా మనం ఉంటా ఉన్నాం. ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత స్తుతి చేత దేవుని గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించెదన్ నా పూర్ణ మనసుతో
ఆరాధనకు యోగ్యుడమైన దేవుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. We thank you, Lord. We thank you. Thank you for the precious love that you have shown to us. దేవాని మేమును అట్టి రీతిగానే నేను ప్రేమించుటకు మీ కృప మాకు అనుగ్రహించింది. మా ప్రభ ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేము. ఈ ఉదయకాల సమయంలో ఉన్న పాటను మా తండ్రి మీ సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము సమర్పించవచ్చు. మా జీవిత విధానం, మా ప్రభ, మా ప్రవర్తన, మా మాటలు నీకు ఆరాధనగా నీ సన్నిధికి చేరుడుగా, మా బ్రతుకుల ద్వారా నీ నామమునకు మహిమ కలుగునుగా, మా జీవితాల ద్వారా నీ నామమునకు ఆరాధన చెల్లునుగా. Let your name be glorified, O God Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నిన్ను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా.
మా నాన్న, ఈరోజు నిన్ను స్తుతించడానికి మమ్మల్ని సజీవులుగా మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. సంఘముగా చేరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. నీ నామము బలమైనది, ఘనమైనది తండ్రి, నీకు వందనాలు. ఆకాశము సింహాసనముగాను భూమిని పాదపీఠముగా నిర్మించుకున్న ఉన్నతమైన దేవుడు తండ్రి. నీ సొత్తు నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలు చేయు స్తోత్రం మీరు మా తండ్రి. ఇదిగో సింహాసనాన్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. నేటి దినాల మా స్తుతులు మీరు గాయకొనినందుకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన మనస్సు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీవు చేసిన ప్రతి ఉపకారము తలపోసుకుంటూ ఆరాధించే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దాన్ని ఇంతకంటే గొప్ప ధన్యత మాకు ఇంకేమున్నది ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధించే మా తల్లి ప్రభువా. అయ్యో నా తల్లి ప్రభు, మా బ్రతుకులకు మేలు ఆశీర్వాదము తండ్రి, నీకు వందనాలు. మా ప్రభు ఇంతవరకు నాయన నా తండ్రి నాయన మా ప్రభు మనసారా ఆత్మతో సత్యముతో నిన్ను పాడుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు మా తండ్రి ప్రభు. ముందున్న సమయంలో కూడా మీ ప్రశస్తమైన చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మీ దాసు అభిషక్తులైన సేవకులు మా ఆత్మీయత నేను మా ప్రభా, నీ వాక్కుల చేత మా తండ్రి ప్రభా. అయ్యా మా మధ్యలో మీరు నిలబెట్టబోతున్నందుకు వందనాలు. నేటి దినాన ఏ హృదయానికి ఏ వాక్ అవసరమై ఉన్నదో నీవు సమస్త వెలిగిన దేవుడు తండ్రి. మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మా తండ్రి. అయ్యా ఇదిగోనంత నీ వాక్యము చేత మమ్మల్ని సరి చేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేసి మా తండ్రి ప్రభా, నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచుకోమని మా తండ్రి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మా తండ్రి ప్రభా, ఇదిగో నాయన నీ ఆత్మక్రమము చేత మీరు నడిపించినందుకు వందన. నీ ఆత్మ సన్నిధిలో మా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభా. నాదిగో సమస్త మహిమల చేత మా తండ్రి ఈ చిన్ని స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామమున మీకే సమర్పించి కనపరుస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. If anybody has testimonies. ప్రభువైన దేవుని మహిమ కలుగు. మరి సాక్ష్యం శ్రేష్ఠ జీవితంలో దేవుడు గడిచిన సంవత్సరాన్ని కాచి కాపాడి మరో నూతన సంవత్సరాన్ని దేవుడు తనకు అనుగ్రహించిన దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి చదువుల విషయంలోనూ ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతో కృప చూపించి తనని కాచి కాపాడాడు. మరి మరో సంవత్సరం నూతన దయకీటంగా తనకు అనుగ్రహించినందుకు దేవుని గణపరుస్తా ఉన్నాను. మరి గత సంవత్సరాలన్నిటికంటే ఈ సంవత్సరంలో మరి తను ఆరోగ్యంగాను, మరి చదువులోనూ మంచి చక్కని అభివృద్ధిగాను, మరి సహవాసంలోనూ దేవుడు మంచి బిడ్డగాను, ఆత్మీయతలో చక్కని ఎదుగుదల తనకు అనుగ్రహించాలని మరి మనస్ఫూర్తిగా దేవుని సలహా ఆశపడతానని దయచేసి అందరూ తన కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రత్యేకమైన వందనాలు తన కొరకు ప్రార్థన చేసినందుకు. మరి ముందర జీవితంలో కూడా దేవుడి యొక్క తనని బలంగా వాడుకోవాలని, దేవుని కొరకు నిలబడాలని ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యం దేవుని సలహా సమర్పించి దేవుని గణపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారా? బాగుంటే ఒకసారి పక్కన వారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇటు కూర్చున్న యూత్ అందరూ కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. వెనకాల ఫిల్ అయిపోయింది కదా. సో ఇఫ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సిట్. ఇటు లాస్ట్లో కూర్చున్న వాళ్ళు అటు లాస్ట్కి జరగండి నాన్న. Praise God. Hallelujah. Hallelujah. Are you ready for God's word? Yes. పాస్టర్ గారు ఈరోజు రాలేకపోయారు. నిన్న మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళి ఆటోలో ఇంటి దగ్గరికి వచ్చారు. గేట్ ముందు ఆటో దిగుతూ బోరలా పడిపోయారు. సో మోకాలికి బలంగా దెబ్బ తగిలింది. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, కానీ చాలా బలమైన దెబ్బ తగిలిన తన స్వస్థత కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుచున్నాను. ఒక 3-4 days ఇఫ్ షీ కెన్ టేక్ రెస్ట్, అగైన్ షీ విల్ బి ఆల్ రైట్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరములుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 1, 1వ అధ్యాయం
8 నుండి 14 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకున్న ఒక వచనం నేను, ఒక వచనం మీరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైనంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. అందరు కలిసి చదువుదాం. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడి తన వాక్యం చేత బలపరచున్నట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరమ తండ్రి, మా ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడుచున్నప్పుడల్లా మా తండ్రి మేము బలం పొందుకుంటాం, మేము ఆదరించబడతాం, మేము ప్రోత్సహించబడతాం. నాయన మా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ జీవపు మాటలు మేము ధ్యానం చేస్తుంటుండగా మా తండ్రి, ఇదిగో చేరి వచ్చిన మాలో ప్రతి ఒక్కరితో మా ప్రభా నీవు మాట్లాడమని అడుగుచున్నా. లెట్ యువర్ వర్డ్ స్పీక్ టు అవర్ హార్ట్స్. మా హృదయాలు తెప్పరిల్లగలుగునట్లుగా, మేము బలపరచబడగలుగునట్లుగా, నూతన ఉజ్జీవంతో నూతన జీవంతో మేము ముందుకు వెళ్ళగలుగునట్లుగా మా తండ్రి, ఇదిగో నీవే ఆత్మదేవుడు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వేర్ డు వి గో ఫ్రమ్ హియర్? ఇక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారంటే, మీరు ఆశీర్వాదాలు ఇస్తే మేము ఇంటికి పోతామంటారు. అంతే కదా ఏమండి? కానీ ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుపోయేటువంటి అంశం ఏంటంటే, మనం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అన్న అంశాన్ని నేను మీ అందరితో మాట్లాడాలని ఆశపడతాను. అపోస్తల కార్యం ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. అపోస్తల కార్యం అపోస్తలతో అయిపోలేదు. అపోస్తల కార్యానికి మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ కార్యాలు అపోస్తలతో ఆగిపోలేదు, కానీ ఇట్ స్టిల్ కంటిన్యూ. అవి ఇంకాను కొనసాగుతూనే ఉన్నాయి. అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడితో అయిపోలేదు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఇట్ స్టిల్ కంటిన్యూ, ఇంకను అవి కొనసాగుతూనే ఉన్నాయి. దేవుడు తన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. భూదిగంతములకు సువార్తను దేవుడు తీసుకుని వెళ్తానే ఉన్నాడు. ఇంకా అనేకులు రక్షణలోనికి వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం చదివిన ఈ లేఖన భాగ సందర్భం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి అలా ఉండిపోలేదు, కానీ మరి ఆయన మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత దాదాపు 40 రోజులు శిష్యులకు కనబడుతూ, శిష్యులతో కూడా సమయాన్ని గడుపుతూ, మరి ఆయన వారికి అనేకమైన సంగతులు బోధిస్తూ వచ్చాడు. మీరు ఆరంభ వచనాలు మీరు చదివితే 2వ వచనంలో, తరువాత ఆయన పరమనకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటి అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రచించింది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఇంకా బోధించాడు. వారితో కూడా ఉన్నాడు. వారికి అక్కడ లేని ధైర్యం వచ్చేసింది. మన ప్రభు చనిపోయాడు, కథ అయిపోయింది అని అనుకున్నాము.
బట్ ఈ రోజు అగైన్ ఆయన మరలా సమాధిని చీల్చుకొని తిరిగి లేచాడు. ఇక ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అన్న భావనలోనికి శిష్యులు వచ్చేసాడు. ఒక అష్యూరెన్స్ వచ్చేసాడు. మరలా మన ప్రభు మనకి వచ్చేసాడు. నిత్యము మనతో ఉండి అద్భుతాలు చేసేటువంటి వాడు, నిత్యము మనల్ని పోషించేటువంటి వాడు, నిత్యము మనల్ని సేవలో వాడుకొని మనల్ని బలపరిచినటువంటి వాడు, మనల్ని అనేక స్థలాలకు పంపిస్తూ వాగ్దానం ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి నడిపించేటువంటి ప్రభు ఆయన చనిపోయి సమాధిలో లేడు. ఆయన చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇక మనతోనే ఉన్నాడు అని వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. దే వర్ సో మచ్ ఎక్సైటెడ్. చాలా ఆసక్తితో, ఒక గొప్ప ఆనందంతో వారి హృదయాల్లో ఈ 40 దినాలు కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఎప్పుడు కూడా, అంటే నేను ఈ విధంగా మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి మరలా ఆరోహణమైపోతాను అన్న సంగతి ఆయన చెప్పలేదు. ఒక చోట యోహాను సువార్తలో ఆయన తండ్రి ఇంటికి వెళ్ళబోతున్నానని చెప్పాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త పంపిస్తానని అన్నాడు. కానీ ఈ మాటలన్నీ శిష్యులకి వంట పట్టలేదు. ఎందుకంటే ఆయన శ్రమల గురించి చెప్పినప్పుడు వంట పట్టలేదు, పునరుద్ధానాన్ని గురించి చెప్పినప్పుడు కూడా వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు ఆరోహణమై ఆకాశంలోనికి, పరంలోనికి ఎత్తబడటం వారి కన్నులకు నిజంగానే గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేసింది. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో 9వ వచనంలో ఈ సంగతులు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు అలా తేరి చూస్తా ఉన్నారు. నిస్సహాయతలో, నిరుత్సాహంతో, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దిగులుతో, విచారముతో ఆయన పరమునకు కొనిపోబడుతున్నప్పుడు, మేఘమును ఆయన కమ్మి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దే వర్ ఇన్ సో మచ్ డిస్కరేజ్మెంట్. గొప్ప కలవరంలోనికి, చింతలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు వారి హృదయంలో కలుగుతున్న ప్రశ్న, ఇప్పుడు మనం ఎక్కడికి, where do we go from here now? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అన్నటువంటి ఒక ప్రశ్న వారి హృదయంలో మిగిలిపోయింది. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనకు కలుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేనేమి చేయాలి? ఎప్పుడైనా అనిపించింది మీకు? ఎప్పుడేంటి మాస్టర్ గారు ప్రతిరోజు మాకు నిద్ర లేవగానే మాకు తప్పకుండా ఈ సెంటెన్స్ మాత్రం తప్పకుండా మా హృదయంలో మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగంలో పరిస్థితులు బాగోలేవు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా జీవితంలో ఆర్థిక పరమైనటువంటి పోరాటాలు భయంకరంగా నేను ఎదుర్కొంటున్నాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి? నా భర్త ఇంకా మరి మార్పు చెందని స్థితిలో ఉన్నాడు, లేక నా భార్య ఇంకా మార్పు చెందని స్థితిలో ఉన్నది. where do I can go now? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి? నా పిల్లల జీవితంలో ఇంకా కార్యము జరగలేదు, నేను అనుకున్నటువంటి దానికి, నేను ప్రార్థిస్తున్న దానికి ఇంకా జవాబు రాలేదు. where do I can go from here now? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన మనందరి హృదయంలో, ఒక ప్రతికూలమైన పరిస్థితి, ఒక భయంకరమైన పరిస్థితి, మనం ఊహించినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు తప్పక మన హృదయాల్లో కలుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి? వారు నిశ్చేష్టులైపోయి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారంట. ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కాక, ఏమి చేయలేక, మరి నిస్సహాయకులుగా, నిరీక్షణ కోల్పోయినటువంటి వారుగా ఆకాశం వైపు తేరి చూస్తూ ఉంటే 2 దూతలు మాట్లాడుతున్నారట. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? వాట్ హ్యాపెండ్ టు యు? మీరెందుకు అలాగూ నిశ్చేష్టులైపోయి నిరాశతో, నిస్పృహతో మీరు అలా ఎందుకు చూస్తున్నారు? మీరు నిలుచుండి చూడటం ద్వారా ఏమీ జరగదు. వై ఆర్ యు స్టేరింగ్ అట్ ద స్కై? మీరు ఆకాశం వైపు ఎందుకు అలాగూ తేరి చూస్తున్నారు? మీరు చేయాల్సింది చేయండి అన్నట్టుగా ఆ దూతలు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన నిరుత్సాహం మనల్ని స్తంభింపజేస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్ గా దూతలు ఏమంటున్నారంటే, డూ
వాట్ యు సపోజ్ టు డూ. ఈ పరిస్థితిలో మీరు ఏమి చేయాలో అది చేయండి అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 5వ అధ్యాయం 6వ వచనంలో మరి శిష్యులు ప్రభుని ఏమని అడుగుతారంటే, వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడుగుతారు. దే వర్ ఆస్కింగ్ అబౌట్ ద ఫ్యూచర్. వారు భవిష్యత్తుని గురించి వారు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తుని గురించి ఏ జవాబు ఇవ్వలేదండి. దే వర్ సో మచ్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్. ప్రభువా, ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా నీవు తిరిగి అనుగ్రహిస్తావా అని అంటే ప్రభు వారికి దానికి ఏమాత్రం జవాబు ఇవ్వట్లేదు. అంటే అనేక సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి కార్యాన్ని గురించి వారు అడుగుతున్నారు. డూ యూ రియల్లీ గివ్ ద కింగ్డమ్ టు ఇజ్రాయలైట్స్? ఇజ్రాయేళ్లకు మరలా నీవు రాజ్యాన్ని తిరిగి అనుగ్రహిస్తావా అని వారి భవిష్యత్తుని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంటే, భవిష్యత్తుకు సంబంధించి ప్రభు జవాబు ఏమి ఇవ్వట్లేదండి. అక్కడ ఇస్తున్న జవాబు ఏంటంటే, ప్రభు ఈరోజు ఏం చేయాలో ప్రభు వారితో చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. భవిష్యత్తుని గురించి వాళ్ళు అడిగితే ప్రభు ఏ జవాబు ఇస్తున్నాడు? ఈరోజు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. హల్లెలూయా. మీరు భవిష్యత్తుని గురించి అడిగితే ఆయన మీరు యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేము నుండి అప్పుడే బయటికి వెళ్లకుండా తండ్రి వలన వెళ్ళిన వాగ్దానం పొందుకునేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా అక్కడే కనిపెట్టుకొని ఉండండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, భవిష్యత్తుని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించండి. ఆ రోజు కావలసిన బలమును, ఆ రోజు కావలసిన శక్తిని, అధికారాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఒక నిశ్చయత దేవుడు వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దే వర్ సో కన్ఫ్యూజ్డ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. వారి భవిష్యత్తుని గురించి చాలా కలవరంతో ఉన్నారు. ఇదిగో రాజ్యాన్ని స్థాపించడానికి వస్తారని ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభు మనకు రాజ్యాన్ని ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాడు. ప్రభు, మరి ఇశ్రాయేలుకు నువ్వు మళ్ళా తిరిగి రాజ్యాన్ని ఎప్పుడు అనుగ్రహిస్తావు? when are you going to give the kingdom for the Israelites? ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు ఇస్తావంటే ప్రభు అంటాడు, ఇప్పుడు చేయాల్సింది చేయండి అంటాడు. రేపటి గురించి చింతించడం కాదు, ఇప్పుడు మీరు ఏం చేయాలో అది చేయండి. ఏంటి ఇప్పుడు చేయాల్సింది వారంటే, యెరూషలేములోనికి తిరిగి వెళ్ళి వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెడుతూ వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, రేపు దేవుడు నీ జీవితంలో చేసేదాని కొరకు ఈ రోజు నువ్వేం చేయాలో అది చేయాలి. రేపు ప్రభు నీ జీవితంలో చేయబోయే కార్యం కొరకు ఏం చేయాలంట? ఈ రోజు మనం చేయాల్సిన పని మనం ఖచ్చితంగా చేయాలి. అంటే రేపు దేవుడు చేయబోయే దానిని ఫోకస్ చేస్తూ ఈ రోజు చేయాల్సింది నిర్లక్ష్యం చేయకండి అని అంటున్నాడు. వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ఫ్యూచర్. నేను ఫ్యూచర్లో అలా అయిపోవాలి, నేను ఫ్యూచర్లో అది చేయాలి, ఇది చేయాలి, నా జీవితంలో అది జరగాలి, ఇది జరగాలని దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం నీ జీవితంలో చేయాల్సినటువంటి పనిని మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వి నెగ్లెక్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ వి వరీ అబౌట్ అవర్ ఫ్యూచర్. ప్రాముఖ్యమైన దాన్ని నిర్లక్ష్యం చేసి భవిష్యత్తుని గురించి విపరీతంగా మనం ఆలోచన చేస్తుంటాం. బట్ వెన్ వి కమ్ ఇంటు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చి ఆయన సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు అన్నిటికీ ఆయన జవాబులు ఇస్తాడు. హల్లెలూయా. మీరెందుకు గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలాగ ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు? యు డూ వాట్ యు సపోజ్ టు డూ. మిమ్మల్ని ప్రభు ఏమి చేయమని చెప్పాడో దానిని చేయండి అన్నట్టుగా ఆ దూతల నుండి సమాధానం వచ్చినట్టుగా వీరు ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. 1వ అధ్యాయం 12-13 వచ్చిన. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున వారు ఆ పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. మేడగదిలోనికి
ఎక్కిపోయిరి. దే వెంట్ అప్ టు ద అప్పర్ రూమ్. దే వెంట్ అప్ టు ద అప్పర్ రూమ్. వారు మేడగదిలోనికి ఎక్కిపోయిరి. హల్లెలూయా. ఎక్కిపోయి ఏం చేశారంట? దే వెంట్ అప్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్. వారు మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ప్రార్థనలో సమయాన్ని గడుపుతా ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు కనబడినప్పుడు, ఏమి చేయాలో అర్థం కానప్పుడు, when you are in confusion stage, కలవరంతో, చింతతో, ఆందోళనతో ఉన్నప్పుడు, ఏమి చేయటం చేతగానప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలోనికి మనం ఎక్కిపోవాలి, లేక ప్రార్థన గదిలోనికి ఎక్కిపోవాలి. we should go up to the prayer tower. మనం ప్రార్థన గోపురానికి ఎక్కి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన అన్నిటికీ మనకి జవాబును, పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. when your situations are worst, don't go down. నీ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు క్రిందికి దిగజారిపోవటం కాదు, నువ్వు పైకి ఎక్కి వెళ్ళేటువంటి వాడవుగా ఉంటా. హల్లెలూయా. you should not go down in your spirit. నీవు ఆత్మలో, శరీరంలో, మనసులో బలహీనమైపోయి నువ్వు డౌన్ అయిపోకూడదు. you need to go up. నీవు ప్రార్థన జీవితంలో పైకి వెళ్ళాలి. నీవు ప్రభుతో గడపటంలో నువ్వు పైకి ఎదిగినప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన బలం అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపించడానికి ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అలా భక్తులు మనం చాలా మంది చూస్తాం. ఏలియా దేశంలో కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి విడిచి విగ్రహాలను వ్యభిచరిస్తూ దూరం వెళ్ళిపోయినప్పుడు, రెండు తలంపుల మధ్య వాళ్ళు తడబడుతున్నప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళాడంటే కర్మేలు పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. అగ్నిని ఆకాశం నుండి భూమి మీదకి తీసుకొని రాగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. బయలు ప్రవక్తలందరినీ హతమార్చిన తర్వాత ఇశ్రాయేలుకు వర్షం కురవటానికి, అంటే నేలంతా ఎండిపోయినది, చెరువులు, వాగులు, కాలువలు, నదులు అన్ని ఎండిపోయి 3.5 సంవత్సరాలుగా దేశంలో వర్షం కురవటానికి, ప్రజల పరిస్థితులు బాగవటానికి, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బయలు ప్రవక్తలందరినీ చంపి అలసిపోయినటువంటి ఏలియా ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా కర్మేలు పర్వతం ఎక్కి వెళ్తా ఉన్నాడు. he went up to the mountain. ఆయన కర్మేలు పర్వతం మీదకి ఎక్కి వెళ్ళి అక్కడ ముఖము మోకాళ్ళ మధ్య పెట్టుకొని దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థించాడు, 2 సార్లు ప్రార్థించాడు, 6 సార్లు ప్రార్థించాడు, 7వ సారి ప్రార్థిస్తుంటాడుగా సముద్రం వైపు నుండి అరచియంత మేఘము కనబడింది. he believed that God is going to send a wonderful rain. అద్భుతమైన వర్షాన్ని దేవుడు నడిపించబోతున్నాడని అహాబుకు కాశనిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ దేశం అంతా భయంకరమైన వర్షాన్ని అనుగ్రహించి దేవుడు మరలా కరువును తొలగించి సమృద్ధిని దేవుని ప్రజలకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అమాలేకీయులు ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో, యుద్ధాలు అలవాటు లేదు వీళ్ళకి. మోషే జనాంగానికి యుద్ధాలు అలవాటు లేదు. వారికి ఉన్న అలవాటల్లా ఇటుకలు తయారు చేయటమే తప్ప వేరొక అలవాటు వారికి లేదు. గడ్డి తెచ్చుకోవటం, మట్టి తెచ్చుకోవటం, ఆ మట్టిని పిసకటం, మరి ఇటుకలు తయారు చేయటం, వాటితో పిరమిడ్లు కట్టడం, ఇది తప్ప యుద్ధములు చేసేటువంటి ప్రావీణ్యత వారికి లేదండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరం మీదకి వెళ్ళాడంట. he went up to the hill. ఆయన పర్వత శిఖరం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో తన కర్రను పైకెత్తి, తన చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మోషే తన చేతులతో కర్ర పైకెత్తగా అమాలేకీయులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలు విజయం పొందుతున్నారు. మోషే చేతులు బరువెక్కి ఆయన చేతులు కిందికి దించగా ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు విజయం పొందుతున్నారు. హల్లెలూయా. ఈ పరిస్థితి గమనిస్తున్నటువంటి అహరోను ఊరులకు అర్థమైపోయింది, మోషే చేతులు ప్రార్థనలో పైకే ఉండాలని. వారు వెళ్ళి మోషేకి సపోర్ట్ ఇస్తా ఉన్నారు. అతని చేతులు బలహీనపడకుండా దే ఆర్ గివింగ్ హిమ్ ఎ సపోర్ట్. ఈ ముగ్గురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అమాలేకీయులను నాశనం చేసి ఇశ్రాయేలు గొప్ప విజయం పొందడానికి దేవుడి కృప అనుగ్రహించాడు. దే వెంట్ అప్ టు మౌంటైన్. మోషే పర్వత శిఖరం మీదకి వెళ్ళి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో పర్వత శిఖరం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థించాడు. ప్రభు తన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల పరిస్థితి అంతా మరి దేవుడు యోహానుకు చూపించి, ఇక మీదట జరగబోయే వాటిని కనబరుస్తాను, నీవు ఇక్కడికి ఎక్కిరాము అని అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న స్థితి నుండి ఇంకొంచెం పైకి నీ ప్రార్థన జీవితంలోనికి నీవు ఆత్మవశుడవై పైకి ఎక్కి రమ్మని ప్రభు యోహాను పిలిచినప్పుడు
జరగబోయే సంభవాలన్నీ తాను ఏమి చేయాలో, ఏమి జరగబోతున్నాయో సమస్తాన్ని దేవుడు యోహానికి బయలుపరిచాడు. తన జీవితంలో నిందలు, అవమానాలు భరించలేక, ఆత్మహత్య చేసుకోలేక, ఏమండి ఆ పెరిగిన పోరును భరించలేక ప్రార్థనా పర్రాలి. బట్ అగైన్ షీ వెంట్ అప్ టు డీప్ ప్రేయర్ లైఫ్. మరలా ఇంకా లోతైన ప్రార్థనా జీవితంలోనికి హన్నా ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు హన్నాను దర్శించాడు. ఆమె జీవితంలో ఘనమైన కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, శిష్యులందరూ కూడా కలవరంతో ఉన్నప్పుడు దే వెంట్ అప్ టు అప్పర్ రూమ్. వారు మేడగదిలోనికి ఎక్కిపోయేది. హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక మెట్లు దిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం. ఏమండి, ఎటు వెళ్తామో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు ఎక్కడో కూర్చుంటాం, ఎవరితోనో సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం మనకి ఏమని నేర్పిస్తుంటే, వెన్ యూ డోంట్ నో ఇన్ దట్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో నీకు తెలియకపోతే నీకు ఏమి వచ్చో అది చేయాలని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నానంటే, when they didn't know what to do, they did what they know. వారు ఏమి చేయాలో తెలియనప్పుడు వారు ఏమి చేయగలరో అది చేశారు. హల్లెలూయా. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ నువ్వేమి చేయగలవో నీకు తెలుసు. ప్రార్థన చేయగలమా మనం? కెన్ వి ఏబుల్ టు ప్రే? దట్ ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్. ఆ ప్రార్థనే పరిస్థితులను తప్పకుండా మార్చివేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. డిసైపుల్స్ లెర్న్డ్ హౌ టు ప్రే. శిష్యులందరూ నేర్చుకున్నారు ప్రార్థన ఎలా చేయాలి. యేసు ప్రభువు నేర్పించారు. చాలా సందర్భాల్లో ప్రార్థన వలననే తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు పెందలెక్కడనే ఇంకా శిష్యులు లేవక ముందే ఆయన లేచి అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతముగా అరణ్యంలో ఆయన తండ్రి సన్నిధిలో ప్రార్థనలో సమయం గడపటం శిష్యులు చూసి నేర్చుకున్నారు. శిష్యులను ఒకసారి పంపివేసి ఆయన ప్రతి సాయంకాలం కొండ ఎక్కి కొండ శిఖరం మీద తన తండ్రితో సమయం గడిపి రాత్రి ప్రార్థన చేసి ఉదయాన్నే పరిచర్యకి వెళ్ళటం శిష్యులు గమనించారు. దే అండర్స్టాండ్ ఓన్లీ ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్. కేవలం ప్రార్థన మాత్రమే మన జీవితంలో పరిస్థితులను మార్చివేస్తుంది అని వాళ్ళు నేర్చుకున్నారు. హల్లెలూయా. హావ్ యు లెర్న్డ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రార్థన నేర్చుకున్నావా? We listen many messages about the prayer. మనం చాలా వర్తమానాలు ప్రార్థన గురించి మనం వింటూ ఉంటాం. విన్నటువంటి మనం దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? Why you are staring at the sky? కొన్నిసార్లు మనకు కూడా ఏమి తోచనప్పుడు మనం కళ్ళు పైకి తేలేసి ఎటు చూస్తుంటాం? ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. బిజీగా ఉన్నట్టు, నక్షత్రాలు లెక్క పెడుతున్నట్టుగా మనం బిజీగా ఉంటాం. సో గాడ్ ఈస్ టెల్లింగ్, వై ఆర్ యూ స్టేరింగ్ అట్ ద స్కై? మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? డూ వాట్ యూ సపోజ్ టు డూ. మీరు ఏమి చేయాలో అది చేయాలి. మనం ఏమి చేయాలో అది చేస్తున్నప్పుడు ఆయన ఏది చేయాలో ఆయన దాన్ని జరిగిస్తాడు. డు నాట్ టూ మచ్ బీ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును గురించి అతిగా ఆలోచించి మనం బాధపడాల్సిన అవసరత లేదు. పుట్ ఎవ్రీథింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సమస్తాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటిది ప్రే అండ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ప్రార్థించి నీ పరిస్థితులన్నీ దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన మార్గాన్ని మనకు చూపెడతాడు. వేర్ దేర్ ఇస్ నో వే, గాడ్ విల్ మేక్ ఎ వే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా చాలా అద్భుతాలు శిష్యులు చూశారు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన మూయబడిన తలుపులను తెరుస్తుంది. ప్రార్థన రోగులను స్వస్థతలోనికి నడిపిస్తుంది. దే లెర్న్డ్ ఇట్. అపోస్తలుల కార్యంలో మనం చాలా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన ఈ లేఖన భాగంలో 14వ వచనంలో, 1-14 వచనంలో వారందరూ ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మెనీ పీపుల్ వెయిట్ ఫర్ ప్రేయర్. అక్కడ లిస్ట్ అంతా ఇచ్చాడు. 1వ అధ్యాయం మరి 13వ వచనంలో మనం చూస్తే
వారందరూ మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. వాట్ ఏ వన్నెస్ వెన్ దే ఆర్ ప్రేయింగ్. ఎంతమంది ప్రార్థనకి వెళ్ళారు మొత్తం లిస్ట్ అంతా ప్రభు రాసి పెట్టాడు. శిష్యులందరూ వెళ్ళారు, వారితో పాటు కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళారు. మన దగ్గర స్త్రీలే వస్తారు. మీరు పొద్దున జూమ్ ఆన్ చేయండి, ఎవరు కనబడతారు? స్త్రీలే. 11 గంటలకు జూమ్ ఆన్ చేయండి, ఎవరు కనబడతారు? స్త్రీలే కనబడతారు. అంటే మా బ్రదర్స్ అంటారు, మరి మేము ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నామని. బిజీగా లేని వాళ్ళు కూడా కనబడరు. హల్లెలూయా. ఏమండి, బిజీగా లేని వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుందో అని కూడా ఎప్పుడైనా బీడీసీలో లింక్ వస్తే కనీసం ఆ బ్లూ లింక్ని ఓపెన్ చేయడానికి కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే ఓపెన్ చేస్తే ఏదైనా బాంబు పేలిద్దేమని. పేలిద్ది. ఏ బాంబు? ప్రార్థనా బాంబు పేలిద్ది. నీ జీవితంలోనే కార్యం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ లిస్ట్ ఉల్టా ఉంది. ఇక్కడ బ్రదర్స్ అందరు కనబడుతున్నారు, కొందరు స్త్రీలు కనబడుతున్నారు. మన దగ్గర కొందరు స్త్రీలే కనబడతారు, బ్రదర్స్ ఎప్పుడూ ఓకే అడపా అప్పుడప్పుడు కనబడే వాళ్ళు ఇప్పుడు అసలు మొత్తానికే కనబడట్లేదు. హల్లెలూయా. వెన్ యూ ప్రే థింగ్స్ విల్ వర్క్ అవుట్. ప్రార్థిస్తే దేవుడు పరిస్థితులను తప్పకుండా మార్చివేస్తాడు. వి నో అబౌట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తి ఏంటో మనకు తెలుసు, కానీ ప్రార్థించి ఆ శక్తిని పొందుకోవడానికి మనం ముందుకు రాము. ఒకప్పుడు శిష్యులు అలాగే ఉండేటువంటి వారు, కానీ ప్రభు ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత దే టుక్ రియల్ ఛాలెంజ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో నిజమైన సవాలు తీసుకొని వీరిలో ఎవ్వరూ తప్పిపోలేదండి. ఇస్కరియోతు యూదా లేడు వారి మధ్యలో. ఈ 11 మంది కూడా ఎక్కడికి ఎక్కి వెళ్ళారు? ఎవ్వరూ మిస్ అవ్వలేదు. అన్నా నాకు పని ఉందని ఒకడు, లేకపోతే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఒకడు, నేను హాస్పిటల్కి వెళ్ళాలని ఒకరు, లేకపోతే నేను ఫలానా చోట పని ఉందని ఒకరు. ఇలా ఎవ్వరూ తప్పించుకోలేదండి. 11 ఆఫ్ దెమ్, ఆ 11 మంది ఎక్కి వెళ్ళారు. ఎక్కడికి? మేడగదిలో. వారితో కొంతమంది స్త్రీలు ఎక్కి వెళ్ళారు. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించినటువంటి మరియ కూడా ఎక్కడికి ఎక్కి వెళ్ళింది? ఆమె కూడా ప్రార్థన అవసరమే. ఈవెన్ షీ ఆల్సో వెంట్ అప్ టు దట్ అప్పర్ రూమ్. ఆ మేడగదిలోనికి మరియ కూడా ఎక్కి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు కూడా ఎక్కి వెళ్ళారు. హల్లెలూయా. ప్రార్థనా గదికి అందరూ రావాల్సిందేనండి. పెళ్లి కార్డులో గారు మనం పెట్టాల్సిన మాట ప్రేయర్ కార్డులో పెట్టాలి. ఏమని? సకుటుంబ సపరివార సమేతముగా. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ టు బి సీన్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనా గదిలో ప్రతి ఒక్కరూ కనబడాలి. 70 మంది ఉండగలిగినటువంటి ఆ మేడగదిలో ఇప్పుడు ఎంతమంది చేరారంట? 120 మంది చేరి ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. 70 మంది ఉండాల్సిన గదిలో 120 మంది ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బీడీసీ గారు మొత్తం ఏసీలు ఆన్ చేసి పెడతాను. మనకి ఏసీలు ఆన్ చేసి శుభ్రంగా నిద్రపోతాం. ఏసీలు ఆన్ చేస్తే వాక్యం వింటూనే కళ్ళు తెరిచి నిద్రపోతారు. బహుశా ఇది 10వ వరం అనుకుంటాను పరిశుద్ధాత్మ వరాల్లో. కళ్ళు తెరిచి నిద్రపోయేటువంటి వారం. నువ్వు ఎంత గట్టిగా చెప్పాలి, శుభ్రంగా నిద్రపోతారు. దేవుడు ఆ టాలెంట్ కొంతమందికి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫెసిలిటీ ఏమి అనుకూలంగా లేనప్పుడు ఓకే దే వర్ ప్రేయింగ్ టు గాడ్. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అంతా కలిసి వచ్చి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. మార్గం లేని చోట దేవుడు మనకు మార్గాలని చూపెడతాడు. అసాధ్యమైన కార్యాలన్నీ ప్రభు సాధ్యం చేయడానికి ఇష్టం కలిగినటువంటి వాడు. దిస్ ప్రేయర్ హ్యాస్ చేంజ్డ్ దేర్ లైఫ్. ఈ ప్రార్థన వారి జీవితాలను మార్చివేసింది. వీరు వెళ్ళి భూలోకాన్ని తలక్రిందులు చేసేస్తా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? వాట్ హ్యాపెండ్? మీరు ఎందుకు ఇలాగూ ఊరికినే ఇక్కడ నిలబడి చూస్తున్నారు? డూ వాట్ యు సపోజ్ టు డూ. మిమ్మల్ని ప్రభు ఏమి చేయమని చెప్పాడో అది చేయండి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హీ విల్ డూ. మీరు చేయాల్సింది మీరు చేయండి.
ఆయన మీ జీవితంలో చేయాల్సింది ఆయన జరిగిస్తాడు. మీరు తండ్రి వలన వినిన వాగ్దానం పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అని ప్రభు చెప్పాడు. వారు యెరూషలేములో ఉండి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి అందరూ ప్రభు సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ఇఫ్ యు స్టడీ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యం అంతా మనం చదివితే ఒక 3-4 అధ్యాయాల్లో, అంటే ఒక నీడలాగా కనబడవచ్చు, కానీ మిగతా అన్ని అధ్యాయాల్లో ప్రార్థన అనే పదం తప్పకుండా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ వి సీ ద ప్రేయర్. 1వ అధ్యాయంలో ప్రార్థన, 2వ అధ్యాయంలో ప్రార్థన, 3వ అధ్యాయంలో పేతురు యోహాను శృంగారమున దేవాలయంలోని ప్రార్థనా సమయంలోకి వెళ్తా ఉన్నారు. 4వ అధ్యాయంలో పేతురు యోహాను బెదిరించి అధికారులందరూ ఇంకోసారి యేసు నామం పేరున ఎక్కడైనా బోధించారంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి పంపిస్తే వారు సంఘం దగ్గర తిరిగి వచ్చి పెద్దలకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు అందరు కలిసి ఏం చేస్తున్నారంట? ఏక మనస్సుతో ఎడతెగక మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించగా మరలా పరిశుద్ధాత్మ దేవుడు వారికి నూతన బలం ఇస్తే మరలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. యాకోబు చంపబడ్డాడని, పేతురు పట్టబడ్డాడని, తెల్లవారితే పేతురును కూడా చంపివేస్తారని చెప్పినప్పుడు సంఘమంతా ప్రార్థనా గదిలోనికి ఎక్కిపోయారు. ఎక్కడ ప్రార్థన చేస్తాం? మరి చర్చిలో మనం కూడుకొని ప్రార్థన చేస్తే, మందిరానికి వెళ్తే వ్యతిరేకులకు అర్థమైపోతుంది, ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ కూడుకున్నారని, మనల్ని కూడా పట్టుకుంటారేమో, మరి ఎక్కడికి వెళ్దాం అంటే ఇంతలో యోహాను తల్లి అయినటువంటి మరియా వెంట ఉంది, మా ఇంటికి రండి. జాన్ మార్క్ తల్లి అంటదంట, మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన చేస్తాం. అందరు ఎక్కడికి వెళ్ళారు? జాన్ మార్క్ తల్లి అయినటువంటి మరియా ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన ముగించక ముందే జవాబు వచ్చి తలుపు తట్టుతా ఉంది. హల్లెలూయా. పేతురు చెరసాలలో నుంచి విడిపించబడి నేరుగా ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ స్థలానికి వచ్చి తలుపు తట్టుతా ఉన్నాడు. ప్రేయర్ వర్క్స్ వండర్స్. ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు. వి షుడ్ రన్ వెన్ దేర్ ఈస్ అనౌన్స్మెంట్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థన కొరకు పిలుపు వచ్చినప్పుడు మనం పరుగులు పెడుతూ రావాలి. శిష్యులతో దూతలు అంటున్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తీరి చూస్తున్నారు? డూ వాట్ యు సపోజ్డ్ టు. మీరు చేయవలసింది మీరు ఎవ్వరు మిస్ అవ్వలేదండి. 11 మంది శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థిస్తుండగా దేవుడు ఆలోచన ఇచ్చాడు, 12వ అపోస్తలుని ఏర్పరచుకున్నారు. ప్రార్థిస్తుండగా దేవుడు పెంతెకొస్తు దినమున వారిని ఆత్మ అభిషేకంతో నింపారు. పేతురు నిలబడి ధైర్యంగా వాక్యం చెప్పాడు. 3000 మంది రక్షణలోనికి వచ్చారు. ప్రార్థిస్తుండగా దేవుడు కార్యం జరిగించాడు. పుట్టుకొంటివాడు వాడు లేచి నడవటం, గంతులు వేయటం, దేవుని స్తుతించడం జరిగించారు. ప్రార్థిస్తుండగా దేవుడు వారిని బలపరిచాడు. ఆటంకాల మధ్యలో మరలా సువార్తను విరివిగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ప్రార్థిస్తుండగా సంఘంలోని పరిస్థితులను అవగాహనలోనికి తీసుకొని వారు పరిచారకులను ఏర్పాటు చేసి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థిస్తుండగా సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు. అద్భుత కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. దేవుడు భూలోకాన్ని తలక్రిందులు చేసే వారిగా శిష్యులను తయారు చేశాడు. ఎక్కడ తయారయ్యారంటే మేడ గదిలో తయారయ్యారు. హల్లెలూయా. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పేరు రాలా. ఏ పేరు? భూలోకాన్ని. అప్పుడు వీళ్ళే తలక్రిందులు అయిపోయేటువంటి వారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా శిష్యులు తలక్రిందులు అయిపోయేటువంటి వారు. ఎప్పుడైతే ప్రార్థన నేర్చుకున్నారో, దేవుని ఆత్మతో నింపబడ్డారో, భూలోకాన్ని తలక్రిందులు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వారి జీవితంలో కార్యాలు జరిగిస్తూ వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఏమి చేయాలో తెలియకపోతే నువ్వు చేయటానికి నీకు తెలిసింది చేయాలి. ఏంటది? ప్రార్థన. బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు ప్రభు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, విసుగగా ప్రార్థన చేయమన్నాడు, తర్వాత అత్యాసక్తితో ప్రార్థన చేయమని చెప్పాడు, ఉపవాసంతో ప్రార్థన చేయమని చెప్పాడు. దేర్ ఆర్ మెనీ ప్రేయర్స్. ఇఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు ప్రేయర్, నువ్వు ప్రార్థనకు అలవాటు పడితే అద్భుతాలు నీకు అలవాటు పడతాయి. మన ప్రార్థనకు అలవాటు పడితే మూయబడిన ద్వారాలు మన జీవితంలో తప్పకుండా తెరవబడతాయి. ఈరోజు నీ హృదయంలో ప్రశ్న ఉన్నదేమో, వేర్ డు వి గో ఫ్రమ్ హియర్? ఈ పరిస్థితుల నుండి
నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి? ఈ పరిస్థితిలో నువ్వు మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళాలి. అనగా ప్రార్థనా గదిలోనికి, ప్రార్థనా గోపురంలోనికి మనం ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు అన్నిటికీ పరిష్కారం అనుగ్రహిస్తాడు. ఏలియా ఎక్కి వెళ్ళాడు, పరిష్కారాన్ని పొందుకున్నాడు. మోషే దేవుడు ఇచ్చిన కర్రతో పైకెక్కి వెళ్ళాడు, తన జీవితంలో అద్భుతం చూశాడు. మన జీవితాల్లో ప్రార్థనలోనికి ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగా. తలను వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. టుడే యాజ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు us, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచుంటుండగా మన జీవితాలు ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోయినా ఆ పరిశుద్ధాత్ముడే మనకి సహాయం చేస్తాడంట. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ప్రియ సంఘం, ఆ దేవుని బిడ్డారు, నీ జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? కలవరంతో ఉన్నావా? యు మే బి స్టేరింగ్ ఎట్ ద సిచ్యువేషన్స్. నీ పరిస్థితుల వైపు చూస్తూ ఏమి చేయాలో తెలియక తికమకపడుతున్నటువంటి స్థితిలో శిష్యులు వలె విస్తుపోయి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయామేమో. ఓ, ఈ సిచ్యువేషన్లో నేనేం చేయాలి? ఇప్పటి వరకు మాతో ఉన్న ప్రభు అకస్మాత్తుగా ఆయన ఆకాశంలోనికి ఎత్తబడ్డాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? Where do we go from here now? మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మేమేమి చేయాలి? ఇలాంటి ప్రశ్న నీ హృదయంలో ఉంటే ఈరోజు నీ దగ్గరికి వస్తున్న జవాబు అదే. వారు ప్రార్థన చేయడానికి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారుగా మారిపోయారు. నీ పరిస్థితులు తారుమారైపోవాలనంటే ప్రార్థనే పరిష్కారం. When you don't know what to do what you know. ఏమి చేయాలో నీకు తెలియనప్పుడు నీకు ఏమి తెలుసో అది చెయ్యి. ప్రార్థన నాకు తెలియదని చెప్పడానికి వీలేదు. ప్రియమైన దేవుడా, we heard many things about the prayer. శిష్యులు ప్రార్థనా గదిలోకి వెళ్ళారు. అద్భుతాలను వారి జీవితంలో చూడగలిగారు. Thank you, Lord Jesus. We worship you, Lord. Worship you. హృదయపూర్వకంగా మన జీవితాలను ప్రార్థన కొరకు మనం సమర్పించుకుందాం. Let us dedicate ourselves. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
ఆయన పాదాలు తడపకుండా ఏ దినము నీ ప్రయాణం ఇంటి నుంచి బయటికి ముందుకు సాగకూడదు. ఆయన పాదాలు ప్రార్థనలో కన్నీళ్లతో తడుపు, ప్రార్థనలో సమయం గడుపు, నూతన బలాన్ని పొందుకో, నూతన అభిషేకం పొందుకో. నీవు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్లో ఎలా స్పందించాలో ప్రభు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎలా ముందుకు వెళ్ళాలో ప్రభు నీకు మార్గం చూపెడతాడు. He will strengthen you to face any kind of challenges that you are going through in your life when you spend time with him. ప్రార్థనలోనికి నీవు ఎక్కువ వెళ్ళి ఆయన సన్నిధిలో సమయం గడుపుతుంటాడుగా మార్గాన్ని చూపిస్తాడు. ఆయన సన్నిధిలో సమయం గడుపుతుంటాడుగా మూయబడిన ద్వారాలు తెరుస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థనలో సమయం గడుపుతుంటాడుగా ఎస్తేరుకు ప్రణాళిక తెలియజేసినట్టుగా నీ పరిస్థితులు ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు నీకు ఒక ప్రణాళికను అనుగ్రహిస్తాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. లెట్ us rededicate our lives. మన జీవితాలను ప్రభు సన్నిధిలో తిరిగి ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేస్తాం, విసుగక ప్రార్థిస్తాం, ఎడతెగక ప్రార్థన చేస్తాం, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం, అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం, ఉపవాసముతో ప్రార్థన చేస్తాం, ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాట్లాడు, నీ వాక్యంలో మీరు మాతో మాట్లాడిన నీవు ఆరోహణమైనప్పుడు శిష్యులు నిశ్చేష్టులైపోయి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు వారు వెళ్ళవలసిన స్థలానికి మీరు నడిపించారు. వారు చేయవలసిన పని మీరు జరిగించారు. ఈరోజు మా జీవితాలు కూడా మీ సన్నిధిలో సమర్పించుకోవచ్చు. లార్డ్, హెల్ప్ us to go up to prayer. ప్రార్థనలోనికి ఎక్కి వెళ్ళటానికి, ప్రార్థనా గదిలోనికి ఎక్కి వెళ్ళటానికి నీ కృప మాకు అనుగ్రహించి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి, బలపరిచి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు తన వాక్య చేత మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. సమయంలో ప్రభు సన్నిధానములకు మనం తీసుకుని వచ్చినటువంటి కానుకలను మనం ప్రభుకు సమర్పిస్తాం. లెట్ us take our offerings. మన కానుకలు మన చేతిలో తీసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి సమర్పిస్తాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా ఇంతవరకు నీ వాక్యం చేత మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో మా జీవితాల్లో మీరు చేసిన మేలులకు ఉపకారములు మేము ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చలేము మా ప్రభా. కృతజ్ఞత అర్పణలను, మా స్వేచ్ఛార్పణలను, మా ప్రభా మా మొక్కుబడులను, మా దశమ భాగములను మీ సన్నిధానంలోకి మేము తీసుకుని వస్తుంటున్నాడు. నీవే వాటిని అంగీకరించి నీ సేవలో వాడు. మా తల్లి ప్రభా, ఇదిగో నీ ప్రజల జీవితంలో ఆర్థిక సమృద్ధిని, అభివృద్ధిని కలిగచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో పద్మాసనంలోకి వచ్చి పాట పాడుచుంటాడుగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందరికీ ప్రైజ్ కాదండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్లకి నా హృదయపూర్వక వందనాలు. నేడో రేపు నా ప్రియుడు యేసుని కనపడి దేవుని నేడో రేపు నా ప్రియుడు యేసు మేఘాల మీదకి తెచ్చును. నేడో రేపు
ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాటతో ప్రభు ఇచ్చిన మాస్టర్ని బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. 7వ రేపు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు. భయపడుతున్నారా, సంతోషిస్తున్నారా? సంతోషిస్తున్నాను. మీరు సంతోషిస్తున్నట్టే కనబడట్లేదు. 7వ రేపు అనగానే అమ్మో అప్పుడేనా అన్నట్టు ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ టు క్యాచ్ అప్ విత్ హిమ్. ఆయనతో కూడా మధ్యాకాశంలో కలుసుకోవడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మరి అక్కడ వేదన రోదనలు ఉండవు, ఈఎంఐలు ఉండవు, అప్పులు ఉండవు, కరెంట్ బిల్ ఉండదు, వాటర్ బిల్ ఉండదు, పెట్రోల్ బిల్ అసలే ఉండదు. ఫోన్లు ఫోన్లు ఉండకపోతే నేను రానంటాను. రిక్వెస్ట్ పెట్టుకోండి వేసి, ప్రభా కనీసం ఒక ఫోన్ అన్న వాడుకోవడానికి అవకాశం ఇవ్వడానికి. సో దెర్ ఈజ్ నో ఛాన్స్. అంటే ఇంకా నీకు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు వెళ్ళే ఛాన్సే. ఇట్ ఈస్ అ డిఫరెంట్ వరల్డ్. ఒక ప్రత్యేకమైన లోకంలోనికి, పరలోకంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. మన క్రైస్తవ నిరీక్షనే మనం ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరుకోవాలన్నటువంటిది. సో దాని కొరకు మనం ఆసక్తి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. హల్లెలూయా. మరి గడిచిన వారమంతా ప్రభు మన పరిచర్లో, మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో దేవుడి తోడే నడిపించినందుకు మరి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారం మరి మంగళవారం రోజున భవాన్ నగర్ చర్చ్లో సోదరి కృష్ణవేణి గ్రహంలో ఇస్తే ప్రార్థన జరిగింది. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ దేవుడు ఘనంగా జరిగించాడు. మరి మరలా బుధవారం విజ్ఞాపన ప్రార్థన మరలా రీస్టార్ట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇష్టమైన అందరికీ చేతులు ఎత్తేసి చెప్పాలి. సో వెరీ స్టోన్ విల్ స్టార్ట్ అగైన్. రోడ్ల కొరకు మనం ఎదురు చూసే రోడ్లు పూర్తి అవుతున్నాయి. అక్కడక్కడ పూర్తి అవ్వలేదు, మళ్ళీ మనం వచ్చి ప్రార్థన చేస్తే పూర్తి చేస్తాడు దేవుడు. ఓకే, సో లెట్ us కంటిన్యూ. కొన్నిసార్లు మేము పరిచర్య ఉండి మేము వచ్చినా రాకపోయినా మీరందరూ వచ్చి ఏం చేయాలి? మీరు అవసరం లేదు భాష గారు, మీరు ఏదైనా పరిచయం ఉంటే చూసుకోండి, మేమందరం వచ్చి ప్రార్థన చేస్తాం అన్నట్టుగా ఉంటారు. అంతేగాని ఒక వారం 2 వారం మాస్టర్ గారికి అనకపోతే మనం చల్లబడిపోతాం. అలా ఉండకూడదు. ఓకే, మనం ప్రార్థనలో మరి బలం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పేతురు బంధించబడినప్పుడు ప్రార్థన చేద్దాం రండి చెప్పడానికి ఎవరు లేరు, విశ్వాసులు అందరూ కూడుకున్నారు. అట్లాంటి మీకు బంధించబడినప్పుడు మేమందరూ కూడుకుంటా ఉంటారు. మేము పరిచర్యలో బంధించబడినప్పుడు మీరందరూ ఏం చేయాలి? ఇక్కడ కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మందిరం మన కొరకు ఓకే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. వీఆర్ పేయింగ్ 10,000 ఇయర్. ఇక్కడ 10,000 కడుతున్నాం, అక్కడ 30,000 కడుతున్నాం. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ టైమ్ యూ కమ్ టు గాడ్స్ టెంపుల్. ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థనలో సమయం గడపండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. మరి ఈ వారంలో ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉంటే తెలియజేస్తే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎనీబడి? సో మీ అందరి ముందు ఒక రిక్వెస్ట్ పెట్టాలని ఆశపడుతున్నాను. ఓకే, సో మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఉన్నప్పుడు మాస్టర్ గారు గ్రూప్లో పెడతారని ఎదురు చూడక, మీరు ఎలాగో స్టేటస్ పెడతారు కదా, ఆ స్టేటస్ పెట్టేటప్పుడు ఇఫ్ యూ ఫీల్ దట్ బీడీసీ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఓకే, బీడీసీ నా కుటుంబాన్ని భావిస్తే బీడీసీలో కూడా మీరు ఏం చేయొచ్చు? పోస్ట్ చేయొచ్చు. నేను చాలాసార్లు అనౌన్స్ చేశాను. ఓకే, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఇట్, మేము వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదంటే మీరు మాకు ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఓకే ఈరోజు నీ బర్త్డే అని మాకు గుర్తొస్తుంది. కనుక అలా మీరందరూ సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తప్పేం కాదు కదా, అట్లా పోస్ట్ చేయడం తప్పు కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొంతమంది తప్పు అంటారు, అందుకే చేతులు ఎత్తలేదు. తప్పు కాదని చేతులు ఎత్తిన వారు మీ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ నీడ్ ఎ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద చర్చ్ ఫ్యామిలీ అందరు మన కొరకు ఒక మాట ప్రార్థించి ఒక ఆశీర్వాదపు వచనం మన కొరకు పలకాలి అని అంటే, సో లెట్ us టేక్ రెస్పాన్సిబిలిటీ. మనం బాధ్యతగా దాన్ని పోస్ట్ చేయండి. ఒకవేళ నేను మర్చిపోయి ఓకే మీ పక్క వాళ్ళది పెట్టి మీరు పెట్టకపోతే అదిగో వాళ్ళది పెట్టాడు నాది పెట్టలేదు, మాస్టర్ గారికి పెరిగిపోయింది, గర్వం పెరిగింది, అతిశయం పెరిగింది అని దయచేసి నిందలు వేయకుండా
ఓకే, మరి ఎవరికి వాళ్ళు పోస్ట్ చేయండి. ఒకవేళ నాకు ఎవరిదైనా గుర్తొస్తే పోస్ట్ చేస్తాను, గుర్తు రాకపోతే పోస్ట్ చేయాలి. దాంట్లో నా పాపం ఏమీ లేదు. అంతేనంటారా కాదంటారా? అది అగ్రీ విత్ మీ? అందరు లేచి వెళ్ళిపడతాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో ఇంతవరకు ఆరాధనలో నీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించినందుకు వందనాలు. లార్డ్, వి ప్రే ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. బీడీసీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. లార్డ్, బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. నీ ఉన్నతమైన కృపతో నీ బిడ్డల్ని బలపరిచారు మా ప్రభా. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి పిల్లల చదువుల్లో, పరీక్షల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో నీ హస్తమును బిడ్డలకు తోడుగా ఉంచారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు ముట్టండి. యేసు నామంలో వారికి స్వస్థత కలగచ్చేయమని ప్రార్థిస్తాను. దేవానికి నీ దాసరాలు భాషలు గారిని జ్ఞాపకం చేస్తాడు. నిన్నటి దినాలు మా ప్రభా మరి కింద పడి మోకాలకు గాయమై ఉంటుండగా బిడ్డల మీద మా ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. మరలా నూతన బలంతో నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఎత్తైన స్థలంలో శక్తితో నిలుపుకున్న వాగ్దానం తన పట్ల నెరవేర్చి మరలా నీ సేవలో పరిగెత్తడానికి కృప అనుగ్రహించమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మందిరానికి వచ్చిన వారిలో ఎవరైనా బలహీనంగా అనారోగ్యంతో ఉంటే మా ప్రభా అట్టి బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచు. వారి ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ హస్తమును తోడుగా నుంచి నడిపించి సహాయించి వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల జీవితాల్లో యేసు నామములో మా ప్రభా అద్భుతములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మా తండ్రి కుటుంబాన్ని మీరు దర్శించండి. నిరీక్షణతో నీ సన్నిధిలో ఎదురు చూస్తుంటాడు కానీ మా ప్రభా 2026లో ఒక అద్భుతాన్ని బిడ్డల కుటుంబాల్లో మా తండ్రి అద్భుతము కలుగులుగా కానీ ప్రార్థన చేస్తాను. ప్రెగ్నెంట్ విమెన్ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించండి. మా ప్రభా నాయన మా తండ్రి ఫీడింగ్ మదర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తల్లులకు, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించని కృపలో వారి తెల్లొచ్చి దేవానికి స్తోత్రం. నాగారం చర్చ్ అంతటి కొరకు, నాగారం ఫ్యామిలీస్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్స్టెండ్ అవర్ ఫ్యామిలీస్. మా తండ్రి విడిసి పరిచయం ఈ ప్రాంతంలో మీరు విస్తృతపరచండి. స్థలము లేనంతగా ఆత్మలు రక్షించబడి ఈ స్థలానికి రావడానికి కృప దయచేయండి. ప్రార్థనా యోధులను సంఘంలో లేవనెత్తండి మా ప్రభా. మీ నామమునకు మహిమకరంగా మా సంఘాన్ని మీరు వాడుకొని మహిమ పొందమని మీకు ఈ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. బిడ్డలు తిరిగి వెళ్ళొచ్చిన కానీ సన్నిధి వారితో కూడా వచ్చారు. మా తండ్రికి వారి చుట్టూ నీ ప్రొటెక్షన్ వచ్చింది, వాహనాలు మీ స్వాధీనంలో ఉంచుకున్నాడు. మా తండ్రికి ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్న 2వ ఆరాధన కూడా మీరు ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆశీర్వాదం ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.